దేవునికి స్తోత్రాలు. ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనము దేవునిలో ఫలించుట అనే ఒక అంశమును ధ్యానము చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికే సకల మహిమ కలుగును గాక. ఇక్కడ క్రైస్తవ సమాజంగా ఉంటున్న మనమందరము మన దేవుడు గొప్పవాడు, సర్వశక్తి సంపన్నుడు. అతను అన్నిటిని చేయుటకు సామర్థ్యుడు కనుక మరి మనము ప్రభులో ఫలించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఫలించుట అనేది మనము చూసినట్లయితే ఇక్కడ మనము మొదటి కీర్తన గ్రంథంలో ఒక మాట మనకు తెలుసు. అతడు నీటి కాలువన యోన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమవును. అంటే ఫలమిచ్చు చెట్టు అంటే మనము ఫలించాలి. ఒక చెట్టు అయితే నీటి పక్కన ఉంటే ఏ విధంగా అయితే ఆ నీటిని స్వీకరించి ఆ నీరు ఆ చెట్టుకు సప్లై ఫలిస్తదో, మనము కూడా ఆ యొక్క మరి దేవుని యొక్క సన్నిధి మనము ఆ ప్రకారంగా అనుభవిస్తూ, దేవుని సన్నిధి ద్వారా మనం ఫలించే వ్యక్తులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ దేవునిలో ఫలిస్తున్న వ్యక్తులకు ఒకటేసారి ఆశీర్వాదాలు రావు గానీ, భయంకరమైన వ్యతిరేక పరిస్థితులు వస్తాంటాయి. మనం ఒక మాటను గమనించినట్లయితే ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనములో ఇక్కడ మనము మరి యోసేపు కొరకు కొన్ని విషయాలు ధ్యానము చేసుకుందాము. యోసేపు 18 సంవత్సరాల వయసొచ్చినప్పుడు 4వ వచనంలో అతని సహోదరులు తమ తండ్రి తమ అందరికంటే ఎక్కువ ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. మనము దేవుడు మనం ప్రేమిస్తూ మనం దేవునిలో ఎదుగుతున్న కొద్దీ ఈ లోకములో ఉన్న ప్రజలు, ఈ లోకములో ఉన్న సమాజము ఏదో రకంగా మన మీద పగబట్టడము, మనకు వ్యతిరేకంగా మాట్లాడడము మరి జరుగుతదనే సంగతి మనం గమనించాలి. ఇక్కడ దేవునిలో ఫలిస్తున్న వారిని పగబట్టడము, వారిని కించపరచడము, బాధపరచడము, బాధాకరంగా మాట్లాడడం, అవమానించడం వంటి సహజంగా జరుగుతాయి. ఇక్కడ ఇంటి నుంచే జరుగుతుంది మరి. బయట నుంచి కూడా కాదు. అన్నదమ్ములే ఇతని మీద పగబడుతున్నారు. మనకు కూడా ఎంతోమంది బంధువులు ఉన్నప్పటికి కూడా కొన్ని అలాంటి కుటుంబాలు లేకపోలేదు. ఇంకొక మాట భయంకరమైన విషయం ఏందంటే 10వ వచనంలో అతడు తన తండ్రితో, తన సహోదరులతో అది తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో "నువ్వు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు, నీ సహోదరు నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగ పడదుమా" అని అతన్ని గద్దించెను. చూడండి, అతన్ని గద్దిస్తున్నాడు. అంటే తండ్రి ద్వారా కూడా వ్యతిరేక పరిస్థితి ఉన్నది. అన్నల ద్వారా వ్యతిరేక పరిస్థితి ఉన్నది. ఏం చేస్తున్నారు ఇతన్ని? పగబడుతున్నారు అన్నలు, తండ్రేమో గద్దిస్తున్నారు. వారు అసూయపడుతున్నారు. ఈ 3 రకాలు క్రైస్తవ సమాజము దేవునితో సంబంధం కలిగిన వ్యక్తులు ఎదుర్కొంటున్నారు. దేవునికి స్తోత్రాలు. కనుక మనం మన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మనము ఇక్కడ యోసేపు అయితే మరి ఏ విధంగా జీవించునో మనము ఆ ప్రకారంగా జీవించడానికి మనము ఒక బైబిల్ మాటను గమనించుదాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఈ 14 సంవత్సరాల యోసేపు దేవుని మీద విశ్వాసం ఉంచిండు. మరి అతని మనసు దేవుని పైన ఆధారపడ్డట్టుగా మన మనసు కూడా దేవుని పైన ఆధారపడాలి. అప్పుడు దేవుడు ఏం చేసిండు? అతన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు పూర్ణ శాంతి గలవానిగా. ఇక్కడ మనకు తెలుసు యోసేపును మరి ఒక నీరు లేని గుంటలో తోసివేశారు. అయినను అతను ఈయన మనసు దేవుని మీద ఆధారపడ్డాది. ఇంకా అతను దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. మరి రెండవది ఐగుప్తులకు అమ్మిండ్రు. మూడవది ఫరో భార్య కూడా చూసినట్లయితే అతని మీద ఒక నింద మోపింది. అంత మంచి మరియు ఫరో కూడా ఏం చేసిండట? అతని మీద కోప్పడి చెరసాలేపించిండట. చూడండి, దేవునితో సంబంధము కలిగి దేవునిలో ఫలించబోతున్న వ్యక్తులకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైతాంటాయి, కష్టాలు ఎదురైతాంటాయి, సమస్యలు ఎదురైతాంటాయి, ఇరుకులు, ఇబ్బందులు మనుషుల ద్వారానే మనకు శ్రమ. అన్నదమ్ములను పగబట్టిండ్రు, తండ్రి కోపడ్డాడు, తర్వాత అసూయపడుతున్నారు, వేరే దేశానికి అమ్మిండ్రు. తర్వాత అమ్మ కొనుక్కున్న ఆ రాజు ఏమో
అతనికి సమస్తానికి ఒక సమస్తం మీద నియమించిండు కానీ, మరి దేవుడు ఆ యొక్క దేశానికి ఇతను నమ్మినప్పుడు దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. దేవుడు తోడుగా ఉన్నప్పటికిని కూడా శ్రమ అనేది ఆగలేదు. ఆ యొక్క రాజు భార్య అతనితో పాపము చేయాలని కోరింది. రాజు కూడా చెరసాలేపిచ్చాడు. అయినను దేవుడు తోడుగా ఉన్నప్పటికిని కూడా. కనుక క్రైస్తవ సమాజంలో మన మనసు మరి దేవుని మీదనే ఆధారపడాలి. మనము దేవునందు విశ్వాసం ఉంచిన వ్యక్తులుగా ఉండాలి. అట్లా ఉన్నోళ్ళకి శ్రమలు వస్తాంటే ఆయనను మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఇక్కడ యోబు గ్రంథం మనం గమనించినట్లయితే 22వ అధ్యాయము 21వ వచనములో ఆ! ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానము కలుగును, అలాగే నీకు మేలు కలుగును. అంటే దేవునితో సహవాసము మనం ఎప్పుడైతే చేస్తామో యోసేపులాగా దేవుడు మనకు మేలే చేస్తాడు, సమాధానమే చేస్తాడు. దేవునికి స్తోత్రాలు. కనుక యోసేపు ఎంత సమాధానంగా ఉన్నాడు, ఎంత మేలు పొందిండు. అన్నలు పగబట్టిరు, తండ్రి గద్దించిండు, అసూయపడుతున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఈయనకు మేలే చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక క్రైస్తవ సమాజంలో యోసేపులాగా మరి భక్తి చేస్తున్న ప్రజలకి ఇలాంటి శ్రమలు ఎదురవుతుంటాయి. కష్టాలు ఎదురవుతుంటాయి, ఇబ్బందులు ఎదురవుతుంటాయి, ఇరుకులు ఎదురవుతుంటాయి. కనుక మనము మన విశ్వాసమును దేవుని పైన మనము మన పూర్ణ శాంతిగా ఎవరి మనసు దేవుని పైన ఆధారపడితే వారిని పూర్ణ శాంతి కలిగిస్తారట. కనుక మన విశ్వాస జీవితంలో మనము యోసేపు ద్వారా నేర్చుకోవాల్సిన చాలా విషయాలున్నాయి. ఇక్కడ మరి మనము ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనము మనము చూసినట్లయితే, ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. మరి ఒకప్పుడు ఇశ్రాయేలును బాధపెట్టిన ఐగుప్తులు భయంకరమైన కఠినమైన బానిసత్వం చేపించుకున్న ఆ ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఆ దేశంలోనే మన యోసేపు గారు దేవునితో సహవాసము కలిగి దేవుని మీద మనసును ఆనుకున్నందుకు అదే ఐగుప్తులో దేవుడే అతనికి తోడుగా ఉండి దేవుడు అతన్ని వర్ధిల్లజేసిండట. ప్రైజ్ ద లార్డ్. నీ చేదు, నీ అనుభవాలు నీకు ఏదైతే వ్యతిరేకం ఉన్నాయో ఆ పరిస్థితులనే దేవుడు ఎక్కడ తలదించుకున్నావో అక్కడ దేవుడు నిన్ను తలెత్తుకుంటాడు చేస్తాడు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు మాత్రము నీకు తోడుగానే ఉన్నాడు. ఇన్ని శ్రమలొస్తున్నాయంటే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇక మనం గమనించినట్టయితే 5వ వచనంలో అతడు తన ఇంటి మీద అతనికి కలిగినంతటి మీద అతని విచారకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపును నిమిత్తం ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఆ ఇంటిలోనేమి, పొలంలోనేమి. చూడండి, నిన్ను మీ చుట్టాలు మరి పగబడుతున్నారు కావచ్చు, మీ తండ్రి గద్దిస్తున్నాడు కావచ్చు, కానీ నువ్వు దేవునితో సహవాసం చేసి నువ్వు మరి దేవుని మీద నీ మనసు ఆనుకొనుంటే, నువ్వు ఏ ప్రాంతంలో అయితే ఉంటావో ఆ ప్రాంతాన్ని దేవుడు దీవిస్తాడు. ఆ ప్రాంతాన్ని ఆశీర్వదిస్తాడు. నీకు సకలంగా సమృద్ధిగా దేవుడు సహాయం చేస్తా అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించినట. ఐగుప్తుని ఇంటిని దేవుడు ఆశీర్వదించిండు. ఎవరిని బట్టి అంటే యోసేపుని బట్టి. అంటే అతని అన్నదమ్ముల తిట్లు, అతని తండ్రి తిట్లు ఇవి మన ఆశీర్వాదానికి అడ్డు కావు. మన మనసు దేవుని మీద ఆధారపడాలి. మన మనసును మనము మరి పూర్ణ విశ్వాసం మనము ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలమని చేస్తారట. ఎందుకంటే ఆయనందు విశ్వాసం ఉంచుతున్నాం గనక. మనం కూడా ఆయనందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఎక్కడైతే మనము మరి మనలో ఆ ఆశీర్వాదానికి అంటే మనం లేకుండా చేయాలని చెప్పేసి ఎన్ని రకాలుగా కొంతమంది కండ్లమంట ఉపాయాలు చేసి కిందికి దొక్కాలని చూస్తారో, దేవుడు తోడుగా ఉండి ఎక్కడికైతే వెళ్తామో ఆ ప్రాంతంలో రెట్టింపు దీవెన ఇయ్యబోతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, ఈ కార్యక్రమం చూస్తున్న నీ జీవితంలో మరి నీ మీద చుట్టాలు పగబట్టిన వారుగా, తండ్రి గద్దించిన వ్యక్తిగా, ఇలాంటి అసూయపడ్డ వ్యక్తిగా నువ్వు బాధపడుతున్నావా? నీ ఆశీర్వాదాలకి ఇవేమి అడ్డు కావు. ఇవన్నిటిని దాటేసుకుంటూ నువ్వు మరి దేవుని మీద మనసు కలిగి ఉన్నట్లయితే, ఆయనతో సహవాసం చేసినట్లయితే నీకు మేలును, నీకు సమాధానమే. మరి యోసేపు ఆయన మరి సమాధానంగా ఉన్నాడు.
మేలు పొందుకుంటూ వస్తున్నాడు గనుక దేవుడు అతన్ని దీవించాడు. చివరి మాట మనము 50వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే 50వ అధ్యాయము 22వ వచనము. క్షమించండి. 49వ అధ్యాయము 22వ వచనంలో ఏమున్నదంటే, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మల గోడల మీద ఎక్కి వ్యాపించెను. దేవునికి స్తోత్రాలు. యోసేపు ఆయన ఫలించిండు. ఎలా ఫలించిండు? మరి ఊట యొద్ద అంటే దేవుని యొక్క కీర్తన గ్రంథంలో యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దీవెనతో ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి యొన నాటబడినది ఆకువాడక. అంటే ఒక ఊట దేవునితో సమృద్ధిమైన దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే ఆ పచ్చదనము అంటే ఆ చెట్టు, ఆ నీరు అనేది మనకు సప్లై. అంటే దేవుని యొక్క ప్రసన్నత యోసేపుకు సప్లై ఏమైపోయిందంటే ఆయన ఫలించిండట. దాని రెమ్మలు గోడల మీద ఎక్కి వ్యాపించిన అంటే అనేక ప్రాంతాలకు సమృద్ధిగా ఆహారం పెట్టేంతగా ఈయనను దేవుడు నిలబెట్టిండు. దేవునికి స్తోత్రం. కనుక ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరివైనప్పటికిని కూడా నీకున్న శ్రమలు, నీకున్న శోధనలు ఏవైనా గానీ, నిన్ను దేవుడు ఫలించబోతున్నాడు. అన్నల్లాగా చుట్టాలే నిన్ను మరి నానా మాటలు పగబడుతుండొచ్చు. మరి తండ్రిలాగా గద్దింపులొస్తున్నట్టు ఉండవచ్చు. బయటి ప్రపంచం నుంచి రాజుభార్య గదా! ఏ విధంగా శోధించదు అలాంటి శోధనలు రావచ్చు. కనుక మరి నీ మీద కక్షగట్టి మరి ఆ రాజైతే ఏ విధంగా అయితే చెరసాల వేసినో అలాంటి పరిస్థితులు నీకు రావచ్చు. కానీ దేవుడు నిన్ను ఫలింపజేయబోతున్నాడు. ఎలా ఫలింపజేయబోతున్నాడు? ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే అతను మరి ఊట, ఊట ఎద్ద అని జెప్పేసి మనకు చాలా చక్కని విషయం ఉన్నది. కనుక ఊట అనే ఆయనతో సహవాసం నువ్వు చెయ్యి. ఆయనతో నువ్వు సహవాసం చేసినప్పుడు నీవు ఆ ఊట దగ్గర అంటే దేవునితో నువ్వు ఉన్నప్పుడు ఆయన నుంచి నీకు ఆశీర్వాదం వచ్చి నువ్వు ఫలించి నిన్ను అన్న వాళ్ళకు ఇక యోసేపును మరి ఆళ్ళ అన్నలు ఎంత చంపాలని చూసి కించపరిసి అవమానించిర్రో ఒకరోజు ఈయన కొమ్మలు చాటుకు వాళ్ళొచ్చిర్రు. అంటే అంత ఫలించిండు. ఈయన దగ్గరికొచ్చి వాళ్ళు మళ్ళా అలా గద్దించిన నాన్న గూడా ఈయన ఈయనతోటే మళ్ళా వారు బతుకు తెరువనేది స్టార్ట్ అయింది. కనుక నిన్ను ఎవరైతే చిన్నచూపు చూస్తున్నారో నీ దగ్గరికి అందరూ రాబోతున్నారు. నీ ద్వారా వాళ్ళ బతుకు తెరువు ప్రారంభించబోతున్నది. కొద్ది మాటలు ప్రభు మన వినికిలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. థాంక్ యూ.